తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామ సభలు నిరసనకు వేదికగా మారాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తుల సంగతి ఏమిటని ప్రశ్నిస్తూ స్థానిక సంస్థలపై మండిపడుతున్నాయి. మంత్రులకు సైతం నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు నిరసన ఆందోళనకు వేదికలుగా మారుతున్నాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పిస్తూనే ఇదివరకు వచ్చినటువంటి దరఖాస్తుల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ స్థానిక సంస్థలపై ఏకరువు పెడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు నిరసన సెగ తగిలింది. నిరుపేదల నిరసన ఆందోళన మధ్య ప్రజాపాలన గ్రామ వార్డు సభలు జరుగుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక, జాతీయ ఆమోదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సభలు దరఖాస్తుల స్వీకరణ, నిరసన ఆందోళనకు వేదికలుగా మారాయి. ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ప్రాథమికంగా తయారు చేసిన జాబితాలో పేర్లు లేకపోయేసరికి అర్హులైన నిరుపేదలు ఆగ్రహావేశాలకు వ్యక్తం చేస్తూ అధికారులను, పాలకులను నిలదీస్తున్నారు. ఇదివరకు ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? సమగ్ర కుల గణన సర్వే ద్వారా తేల్చింది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఎందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన ఆందోళనతో చాలా గ్రామాలలో ప్రభుత్వం ప్రాథమికంగా తయారు చేసిన జాబితాను ప్రకటించకుండా అర్హులైన నిరుపేదలందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించి తప్పించుకుంటున్నారు. ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ తగిలింది. ఉమ్మడి జిల్లాలలో సుడిగాలి పర్యటనతో 4 గ్రామ సభలలో పాల్గొన్నారు. మాన్కొండూరు నియోజకవర్గం రేణికుంట, చొప్పుదండి నియోజకవర్గం నారాయణపూర్, వేములవాడ నియోజకవర్గం రుద్రంగి, ధర్మపురి నియోజకవర్గం జైన గ్రామ సభలో పాల్గొన్న మంత్రులకు నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు నిరసన సెగ తగిలించారు. రిజర్వాయర్తో తమ కొంపలు ముంచొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి నీరు చేరి నిద్రలేని రాత్రులు గడపవలసి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని నిలదీశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా ఆందోళనతో అడ్డు తగిలారు. దీంతో మాజీ సర్పంచ్ నజీర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని సముదాయించి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అని, నిరుపేదలందరికీ కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిరుపేదలకు 10 ఏళ్లుగా రేషన్ కార్డులు అందలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికీ 40 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలియజేశారు. అర్హులైన పేదలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం త్వరలో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, అవి యథావిధిగా పనిచేస్తాయని, పాత కార్డులను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేషన్ కార్డులతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు. ఇదివరకు దరఖాస్తు చేసుకుని వారు మాత్రమే ప్రస్తుతం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. 4 పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో కొందరు ఓర్వలేక ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి, ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం కోరారు. అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని అన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.